ఓకేనా? పరమాత్మ కూడా చెప్తా, మీరు వాళ్ళందరూ చిన్నపిల్లలు మేనేజ్ చేయగలరేమో, నేను చెప్తాను వినండి. తీసే పనులు చెప్పండి, నేను చెప్తాను వినండి. బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత ఈ లోపల నీ సంజనా గారి దగ్గరికి వెళ్ళి బాబు, అరే మీరు చెప్పేది వాళ్ళందరూ పూర్తిగా చెప్పాలా? మీరు ఏదో ఒక పాయింట్ మాట్లాడుతున్నారు, అందరికి తెలియాలి కదా మీరేం చేశారు. వీడియో అందరికి చూపించరు, ఆడియన్స్ కి వీడియో మొత్తం చూపించరు. మొత్తం జరిగిన భాగవతం తెలియాలి మీకు అర్థమవుతుంది. చెప్పాలి మీకు. మరి వినండి, వినండి, ఫేస్ చేయండి. లైవ్ చూస్తారు కదా, ఇది టైం వేస్ట్ కదా. లైవ్ అయితే 24/7 ఎంతమంది చూస్తారు? చెప్తా, ఇది చూస్తారు. పాయింట్ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశాను. సరే చెప్పండి. ఓకేనా? సంజనా గారి దగ్గరికి వెళ్ళి, సంజనా గారు నేను తినేది ఒక పూటే, నా ఉన్న ఒక గుడ్డు మీరు తినేసారని ఒక ఎమోషనల్ టర్మ్స్లోకి వెళ్తే తను చెప్తారనుకున్నా. తను నవ్వారు, అయిపోయింది. తర్వాత బాత్రూమ్ ఏరియా దగ్గరికి వెళ్ళినాక కూడా ట్రై చేసాం, తను చెప్పలేదు. తర్వాత మీరు వచ్చేసి మొత్తం ఆ సిచ్యువేషన్లో టికెట్గా చేసి ఇది చేస్తూ మాట్లాడినప్పుడు సంజనా గారు ఒప్పేసుకున్నారు. మీకు ఎంత తెలుసు మైండ్లో ఏం జరిగిందో? కపట నాటకం. బర్త్డే అని చెప్పి, ఆయన బర్త్డే అని చెప్పి మనం ఆయన లోపలికి వెళ్ళిపోతే అదంతా ప్రిపేర్ చేస్తుంటే ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టమన్నా మీ అందరికీ తెలుసు. సరే, ఇమాను గారు అన్న పడుకుంటున్నారా, కొంచెం వచ్చి కూర్చొని బర్త్డే కేక్ అంటే బయటికి వెళ్ళి కూర్చుని చక్కగా నేను బీన్ బ్యాగ్లో కూర్చుంటే వీళ్ళు మాట్లాడుకునేది ఏం చెప్తా. 2 రకాల హోల్ హార్టెడ్ పీపుల్ ఉంటారు. ఒక WHO హోల్. ఆ టైంలో మనంతా WHO చాలా మంది ఉన్నారు. ఇంకా ఎవరు లేరు, చాలా ఓర్పు ఉండాలి. ఇంత సాధించంటే మీరు ఇంత చేశారు కాబట్టి అర్థమైందా? పాయింటే చెప్తున్నా, మీ నిజ స్వరూపం తెలియజేస్తున్నా. మీ నిజ స్వరూపం కావాలి, మాట్లాడాలి. నీ ట్రూ కలర్ ఆల్రెడీ తెలిసిపోయింది. నీ వల్ల హౌస్ మొత్తం సఫర్ అవుతుంది. ఓపిక బట్టి పొంకుతాడు. అయ్యా, ప్రిపేర్ చేస్తే బీన్ బ్యాగ్ లో వీళ్ళు మాట్లాడుకుని తెలుసా, మనం ఎక్కడ టీమ్ గా లేవు, యూనిటీగా ప్లాన్ చేయాల. హోల్ హార్టెడ్ గా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం మనం ట్రై చేస్తుంటే ఆయన లోపల మొత్తం టీం కూర్చోబెట్టి మాట్లాడేది తెలుసా, షడ్యంతరాలు, కుళ్ళు కుతంత్రాలు, ఎత్తుగడలు ఏంటంటే వాళ్ళందరినీ వాళ్ళు నామినేట్ చేసేటప్పుడు ఇంతమంది నామినేట్ చేసాము, ఇలా నామినేట్ చేయాలి. నామినేషన్ మన టీం ఒక్కరి చేత మా టీం లో నామినేషన్ గురించి మాట్లాడేదని ఒక్కరి చేత చెప్పిస్తే ఇప్పుడు వర్కౌట్ చేస్తాను. ఇంకో వీడియోస్ ఉన్నాయి నామినేషన్ గురించి. ఒక్కరి దగ్గర మాట్లాడేదంటే మీకు ఆ ధైర్యం ఉందా? నామినేషన్ గురించి చెప్పించండి. ఒక్కరి చేత చెప్పించండి. నామినేషన్ చెప్పించండి. మనందరి 9 మందిని నామినేట్ చేస్తాం కోసం ప్లాన్ చేశారు. టీమ్గా ఉండాలి చెప్పాను తప్ప ఎప్పుడు నామినేషన్ గురించి మాట్లాడలేదు. అందరూ అడుగుతా, మనకి ప్లానింగ్ ఉందా వీళ్ళు ఇంతమంది నామినేట్ చేయాలని? అసలు మనకి ప్లానింగ్ లేదు, ఆర్గానిక్ గా జరిగింది. 100% టీమ్ గా ఉండాలని చెప్పాను. ఈ రోజు కూడా చెప్తాను. మనీష్, మీరు నా దగ్గర వచ్చి ఒక మాట చెప్పారు, ఫ్రిజ్ క్లీన్ గా లేదంట. నాతో మాట్లాడండి. ఇప్పుడు మీదే మాట్లాడుతున్నా. ఆ రోజు వచ్చి నా దగ్గర అడగాల్సింది, ఫ్రిజ్ క్లీన్ లేదని నన్ను అడగాల్సింది. ఫ్రిజ్ నీట్ లేదని నన్ను అడగాలి. హౌస్ క్లీనింగ్ సంబంధించిన మానిటర్ నేను దాని కంప్లైంట్ చేస్తేనే నా వరకు నా నోటీస్కి వస్తే మీ దగ్గరకు వచ్చి అడిగా
వర్ణి గారు ఫ్రిడ్జ్ క్లీన్ గా లేదన్నారంట కదా, చెప్పారు క్లీన్ గా లేదన్నారంట కదా, చెప్పారు. సో ఇప్పుడు ఎవరితో చేపిద్దాం, మా వాళ్ళతో చేపించరా ఇది అడిగా. క్లీన్ చేయమని చెప్పారు. క్లీన్ చేస్తారని క్లీన్ చేయడానికి కూడా రెడీ అయ్యాను. క్లీన్ చేస్తారని ఒప్పుకున్న మనిషి కూడా రెడీ అయ్యాను. నేను క్లీన్ చేయడానికి కూడా రెడీ అయ్యాను. ఎలా పుల్లలు పెట్టారు క్లీన్ చేశారు. మనిషి వచ్చి నా దగ్గర డిస్కషన్ పడితే నేను సింపుల్ గా మాట్లాడుకున్నాము. ఆ మనిషి క్లీన్ చేయాలని ముందే ఉంటే క్లీన్ చేసేయచ్చు కదా, క్లీన్ చేయకూడదు మనిషి చెప్పలేదు. మనిషి దగ్గర రావడం నా దగ్గర వచ్చేదే వంట ఆఫీస్ క్లీన్ చేయమని చెప్తున్నాను. అతి తెలివితేటలు వాడతండి. అతి తెలివితేటలు వాడి ఎందుకు వాడుతున్నారు? అతి తెలివితేటలు ఎవరు ఇరుక్కుపోలా, చాలా ట్రై చేస్తున్నారు ఇరికిద్దామని, చాలా ట్రై చేస్తున్నారు. దొరికిపోయి నేను అయ్యో సారీ అండి నేను ఇలా కాదండి ఇదండి అదని చెప్పింది. అక్కడ చేతులు కట్టుకొని అర్థమైందా? దొరికిపోయినాక దొంగగా దొరికిపోయిన తర్వాత వచ్చి మాట్లాడారు మీరు. ముందే చెప్తే సారీకి అర్థం ఉండేది. ఎంత ఎంత మంచి వాళ్ళు నటిస్తారంటే ముందు పిల్లలు పెడతారు, తర్వాత వచ్చి క్లీన్ చేస్తారు. అర్థమైందా? అది ఒకటి. నెక్స్ట్ పాయింట్ పాప ఆ రోజు చిన్న మాట చెప్పగానే రీతుని క్లీన్ చేస్తానన్నారు. రీతా వాళ్ళు కూడా వచ్చారు ముందుకి. ఏంటంటే మన ఇమాన్యుల్ బ్రదర్ అంత క్లీన్ చేస్తున్నారు కాబట్టి ఫ్రిడ్జ్ దానికి టాపిక్ వచ్చేప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతుంది వర్క్ అని చెప్పి ఆయన అడిగితే నేను చేస్తాను చేసేయాలి కదా, అయిపోయింది. కెప్టెన్ ఇప్పుడు నామినేషన్ అనిపించి వాళ్ళతో మీరు వాళ్ళతో మాట్లాడు చెప్తాను. మీరు వాళ్ళతో మాట్లాడు కూర్చోండి. మీరు వాళ్ళతో మాట్లాడారు. నాతో మాట్లాడు. కూర్చొని సార్ నాతో మాట్లాడు. మీతోనే మాట్లాడుతున్నా. ఈ నామినేషన్ మీరు మాట్లాడేప్పుడు కూడా ఆలయాలు ఇంకా చూసే మాట్లాడారు. నాతో మాట్లాడండి. బర్రీ గారు నాతో మాట్లాడండి. లెసన్ చిట్టి చేసి మనం ఫాలో అవ్వాలి. నాతో మాట్లాడు. మాట్లాడు అటు ఇటు మాట్లాడండి. మీరు చాలా మంది ఇక్కడ మ్యానిపులేట్ చేస్తూనే ఉన్నారు. అర్థమైందా? కళ్ళతో ఆటలతో మీతో కాదు ఎవరితోనే మాట్లాడతా. ఐ డోంట్ కేర్. ఎవరితోనే మాట్లాడతా. నేను అసలు కేర్ కాదు. అదే మీరు ఏం కేర్ చేయరు. అదే కేర్ చేయరు కాబట్టి దొంగ దొరికిపోయిన తర్వాత దొరికే వరకు దొరల నటించారు. నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఎన్ని పనులు చేశాడు. పెద్ద మనిషి ముసిగేసుకొని బాటిల్ పట్టుకుని ఫస్ట్ వీక్ వీడియోతో సాగు చూపించారు. అది కూడా చెప్పి చూపించారు. అది కూడా చూపిస్తారు. కిచెన్ టేబుల్ టాప్ క్లీనింగ్ అని చెప్పి ఒక బాధ్యత చెప్పినప్పుడు కిచెన్ టేబుల్ టాప్ మీరు ఎంత దొంగని చెప్తా. కిచెన్ టేబుల్ టాప్ నుంచి క్లాత్ ఉన్న మొత్తం కూడా కింద కూర్చేసేసారు. కిందకి లాగేసారు మొత్తం. మీరే రికార్డెడ్ ప్రూఫ్ ఉంది. పాపం రేపు పొద్దున ఇమాన్యుయల్ సఫర్ అవుతారనే విషయం కూడా కామన్ సెన్స్ లేదు. వెళ్ళిపోతారు మీరు. చెప్పింది మీరు ఎవరు దేనికి మీరు ఎన్నిసార్లు చెప్పారు? ఏది దేని గురించి? ఫస్ట్ వీక్ చెత్త గురించి మాట్లాడుతూ మీరు డైవర్ట్ చేయకండి. చాలా ట్రై చేస్తున్నారు. చాలా డ్రైవర్ చేస్తున్నారు మీరు. చాలా స్మార్ట్ ఓవర్ స్మార్ట్ మాట్లాడతాం అర్థం కదా. మాట్లాడతాం. హరీష్ గారు ఈ డ్రామాలు కప్పని అడగాలి అడగదు. అర్థమైందా? అది కిచెన్ టేబుల్ టాప్ ఏం చేస్తున్నారు ఇవన్నీ మాకు అర్థమవుతాయి. అందుకే మీ గుడ్ మార్నింగ్ లో ఫేక్ నెస్ నాకు అర్థమవుతుంది. మీరు ముందో రకంగా ఉంటారు, వెనకో రకంగా ఉంటారు. అర్థమైందా? మీరు వాట్ తగులించుకుని కొట్టే ట్యాప్ విషయంలో మాకు అర్థమైపోతుంది. అందుకే మీ చేతి వంట కానీ గుడ్ మార్నింగ్ కానీ చెప్పండి. అందుకే మీకు గుడ్ మార్నింగ్ వద్దు. మీరు కోల్పోయారు. మీరు ఇంట్లో అటాక్ మీ వల్ల. బాధ్యత ఇస్తే బాధ్యత తప్పు చేసే ఎంత డ్రామా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. కనపడకుండా చాలా చేస్తున్నారు. గ్రహించలేదు అనుకున్నారు. ఇంకోటి ప్రియా విషయం కూడా పాయింట్ చెప్తా. మీరు ఎంత స్మార్ట్ గా పుల్లలు పెడతాం ట్రై చేస్తారంటే ఆమ్లెట్ కొంచెం వస్తే ఆమ్లెట్ కొంచెం ఎక్కువ వస్తే మనిషి తింటారులే అని అన్నారు. పాపం ప్రియా పక్కనే ఉంది. ప్రియా ఎందుకు తినకూడదు ఆమ్లెట్? ఎవరైతే ఏంటి, ఎవరు తింటే ఏంటి? మీకెందుకండి? మీకెందుకు? మేము తింటాం, వేసి పెట్టారు ఫుడ్, మేము తినేస్తాం, అయిపోతుంది. తర్వాత రెండు, ప్రియా దాంట్లో ఫింగర్ పెట్టి టచ్ చేయకుండా తీసిన మనిషి చూశారు అక్కడ.
మేము తింటున్నాం ఫుడ్. ఇదే టాపిక్ మాట్లాడుతుంది. ఇదే టాపిక్ మాట్లాడే Footage లో బర్త్డే టైంలో Footage లో మీ బర్త్డే టైం నైట్ Footage లో ఆ డోనట్ ని చేత్తో అందరు తీసి పెట్టారు కదా, Footage లో అప్పుడు అన్హైజీన్ కాదా, Footage లో హెల్త్ పాడైపోదా? Footage లో మాట్లాడు. కన్వీనియంట్ గా మాట్లాడదు. ఫుటేజ్ చూసుకుంటా ఇది ఫుటేజ్ ఫుటేజ్ చూడండి, అన్ని ఫుటేజ్ చూద్దాం. Definitely. ఓకేనా? 100%. డోనట్ చేత్తో అన్ని- కట్ చేసి అన్ని- పెట్టినప్పుడు అన్ని అప్పుడు footage రావు చూస్తాం. ఇన్ఫెక్షన్స్, అప్పుడు ఆరోగ్యం పాడైపోదా? మాట్లాడదాం. డోనట్ చేత్తో కట్ చేసి పెట్టాం కదా, చూసే అప్పుడు మాట్లాడదాం. తిన్నాం కదా, చూసే అప్పుడు మాట్లాడదాం. హెల్త్ ప్రాబ్లం రాదా? ఇన్ఫెక్షన్ అయిన ప్రొఫెషన్ తీసుకొని మా మీద ఏదో కన్సర్న్ ఉన్నట్టు